తెల్లని కాకి. పూర్వకాలంలో కాకులు తెల్లని పక్షులుగా ఉండేవి. ఓ గుడ్లగూబ కాకి పక్కనే నివసించేది. ఆ గుడ్లగూబకు రంగుల దుకాణం ఉండేది. ఒకరోజు కాకి ప్రపంచంలోనే అత్యంత అందమైన పక్షిగా మారాలని కోరుకుంది. అందువల్ల అది గుడ్లగూబ వద్దకు వెళ్లి తన తెల్లని శరీరాన్ని రంగులుగా మార్చమని అడిగింది. గుడ్లగూబ ఆలోచించి మరుసటి రోజు రమ్మంది. అయితే కాకి అసహనంగా మరుసటి రోజు ఉదయాన్నే అక్కడికి చేరుకుంది. గుడ్లగూబ కాస్త కన్నీడైన కారణంగా సరైన రంగులు లైలాక్ మరియు లేత ఊదా కాకుండా పొరపాటుగా నల్లరంగు కలిపింది. అప్పటికే రంగు సిద్ధం చేసిన గుడ్లగూబ కాకిని దానిలో ముంచుకోమంది. కాకి రంగులో మునిగి బయటకు రాగానే పూర్తిగా నల్లగా మారిపోయింది. తన రూపాన్ని చూసిన కాకి కోపంతో గుడ్లగూబను పట్టుకోడానికి వెంబడించింది. గుడ్లగూబ భయంతో ఎగిరిపోయింది. అప్పటినుండి గుడ్లగూబ కాకిని భయపడి పగలు బయటకు రాలేదు. అది రాత్రి సమయంలోనే బయటకు వస్తోంది. నీతి: ప్రకృతిచ్చిన దానితో సంతృప్తిగా ఉండాలి. అధిక ఆకాంక్షలు, అసంతృప్తులు అనుకోని పరిణామాలకు దారితీస్తాయి.